హలో హలో, వెంకటేశం కదా? అవునండి, ఎవరండి? నేను అశోక్ దత్తమని, అసిస్టెంట్ డైరెక్టర్ అమ్మా అగ్రికల్చర్. సార్ సార్ ఎక్కడ సార్? నేను అగ్రికల్చర్ ఆఫీసర్స్ కు స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. సార్ నందికొట్కూరు ఎమ్మెల్యేగా పోటీ చేశాను 2 సార్లు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ నేను ఎస్సీ క్యాండిడేట్ ని. సార్ సార్ నేను జనరల్ ని పోటీ చేసేవాడిని. సార్ సార్ వెరీ గుడ్ సార్, సూపర్. నువ్వు బాగా చక్కగా చెప్తున్నావు అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దాంట్లో నీకు ఏంటంటే సార్ ఒకటి, సార్ ఇప్పుడు తెలంగాణలో ఇండిపెండెంట్ వచ్చేంత వరకు ఉర్దూ మీడియం. సార్ అక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నది, బ్రిటిష్ రూల్ ఉన్నది కనుక అక్కడి వాళ్ళకి మిషనరీస్ వచ్చి చదువు సంస్కారం నేర్పినారు. సార్ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మాలాస్ అంతా గోదావరి జిల్లాలకు మైగ్రేట్ అయినారు. గోదావరి ఇప్పుడు ఆర్థర్ కాటన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టాడు కదా ధవళేశ్వరం దగ్గర. ధవళేశ్వరం ఇప్పుడు కాలువలు తోవడానికి వీళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయి స్థిరపడినారు. ఇది సైంటిఫిక్ గా నేను చెప్పేది. ఎక్సలెంట్. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రీసెర్చ్ చేసి రిలీజ్ చేశాడు సార్. అందుకోసానికి అక్కడ మిషనరీస్ వచ్చి వాళ్ళకు విద్య నేర్పించినారు. సార్ వాళ్ళు కొంచెం అడ్వాన్స్ అయినారు. ఓకే. అది ఒక ఆంధ్రలో ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళే ఉండే అడ్వాన్స్ అయినది సార్, మిగతా అంతా కాదు, రాయలసీమ కాదు సార్. ఇంకోటి రాయలసీమలో మిషనరీస్ వచ్చి కర్నూలులో కాలేజీ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి మాదియాసనాల్లో డెవలప్ చేశారు. ఓకే. ఇక్కడ ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇష్టపడి గోదావరి వాళ్ళు సెక్రటరియట్ కల్లా అప్పుడు చదువుకున్నారు, అయినారు. చదువుకొని అయినారు కనుక వాళ్లకు ఒకసారి జాబులు చేస్తే 30 ఏళ్ల వరకు ఎవరిని తీయనికలేదు. అవును. వీళ్లకు మన వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో ఉన్న మాలాస్ అంతా వీళ్ళు వాళ్ళకేం ఉద్యోగాలు రాలే. మాటి వాళ్ళకు కానీ అందరు మాలలకు వచ్చినట్టు ఏం లేవాడు. అందరు వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి ఎడ్యుకేషన్ వస్తా వచ్చింది. వీళ్ళకేం స్పెషల్ పెట్టలే. వీళ్ళు ఊరికి బయట ఉన్నారు, వీళ్ళు ఊరికి బయట ఉన్నారు. వీడు ఒకటే కాలేజీ, వీడొక స్కూల్, వీళ్ళకు చదువుకుంటూ వచ్చేటప్పటికి ఇప్పుడు 56 నుంచి వచ్చింది. 56 to 74, 56, 74 అంటే ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు స్కాలర్షిప్స్ రాలా. మేమంతా ఇబ్బంది పడేవాళ్ళం ప్రొఫెషనల్ కాలేజీలో చేరి. అప్పుడు మల్లు రవి, చింతామోహన్, నేను, సత్యం తులసి అని ఒక 5 మందిని, అప్పుడు మాధవరావు డైరెక్టరు, ఎస్ఆర్ సంఘ సెక్రటరీ, వీళ్ళని తీసుకుని హాస్టల్స్ లేవు, ఇదంతా ఇది ఇబ్బంది ఉన్నదని వెంకటస్వామి స్వామి ద్వారా పోయి జగ్జీవనరావు కలిస్తే ఆయన ఇందిరాగాంధీతో మాట్లాడి 74 నుంచి స్కాలర్షిప్స్ వచ్చినాయి. అంటే ఫుల్ మెచార్జెస్, పోస్ట్ మెట్రికులేట్ స్కాలర్షిప్స్. మెడికల్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ వాళ్ళకి మాత్రం ఇచ్చేవాళ్ళు. హాస్టల్ లేవు వీళ్ళకు. అటాచ్డ్ హాస్టల్, కాలేజీకి ఒక హాస్టల్ ఉండేది. అప్పుడు వాళ్ళు చదువుకుంటూ రాగలిగినారు. అక్కడి నుంచి డెవలప్మెంట్ వచ్చింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీ పీరియడ్ లో అన్ని జాతీయం చేసింది. బ్యాంకులను, ఇన్సూరెన్స్, ఇవన్నీ ఎమర్జెన్సీలే సార్. అన్ని ఎమర్జెన్సీలే పోయినవి. అప్పుడు వీళ్ళకంతా కొంచెం బ్యాంకులకి ఎంట్రన్స్ లేదు కదా, వేరే వాళ్ళు కూడా లేవు. ఒక కోమటోళ్ళు వాళ్ళే పోయేటోళ్ళు, మిగతాళ్ళకి ఎంట్రన్స్ లేదు బ్యాంక్ లో. అప్పుడు వీళ్ళకల్లా జాబ్స్ వచ్చేస్తే అప్పుడు వీళ్ళల్లో ఉద్యోగాలు రాగలిగినారు. దాంట్లో అప్పుడు బిఎస్ఎన్ఎల్ అవన్నీ దాంట్లోకి జాతీయం చేసేటప్పుడు వచ్చినాయి. ఇన్సూరెన్స్ కూడా ప్రైవేట్ గా ఉండేది అప్పుడు, దాన్ని జాతీయం చేసేస్తారు ఎల్ఐసి. అప్పుడు డెవలప్ అయినారు అందరు. డెవలప్ అయిన తర్వాత 74 నుంచి మసాలా వీరన్న 78లో ఒక మంత్రాలయం కేసు జరిగింది. ఏం జరిగింది సార్? మంత్రాలయం కేసులోకి మసాలా వీరన్నను రానియలే. ఎమ్మెల్యే, ఆలూరు ఎమ్మెల్యే. అర్థం కాలే, మళ్ళీ చెప్పండి. మసాలా వీరన్న అనే ఆలూరు ఎమ్మెల్యే పొట్టోడు ఉండేతోడు. ఆడు మా టెంపుల్ లేకపోతే ఇల్లు రానియల, మూసేసినాడు తలుపులు. అప్పుడు అందరు మూవ్మెంట్ చేశారు. మూవ్మెంట్ నడిపేదంతా మాలోళ్ళే. అదైపోయింది. అదైన తర్వాత వీళ్ళ వాళ్ళు కలిసి ఉండి చేసుకుంటూ వచ్చారు. ఆ నుంచి కారంచేడు ఇష్యూ వచ్చింది. వీళ్ళంతా 94 నుంచి డెవలప్ అయ్యి ఇష్యూ టేకప్ చేస్తూ వచ్చినారు. అప్పటికి తెలుగుదేశం 83 వచ్చింది. 83 వచ్చేసేటప్పటికి 85లో జూలైలో
కారంచేడులో మాది గ్యాస్ ఉండేవాళ్ళు. ఓకే. ఆ మాది గ్యాస్ లో కమ్మలను అమ్మాయిలను తీసుకుపోయి వాళ్ళు ఆ కాపురం చేస్తున్నారు కారంచేడులో. ఓకే. ఓకే. అది తట్టుకోలేకపోతున్నారు కమ్మోళ్ళు. ఓకే. ఓకే. తర్వాత ఆడ ఒక 7 మంది అన్నదమ్ముల ఫ్యామిలీ ఉండేది. ఓకే. వాళ్ళు కొంచెం పంచాయతీలు చేసే స్టేజ్కి వచ్చేసినారు వాళ్ళ నీళ్ళని పిలిచి. ఎవరు? మాదిగలు. మాదిగోళ్ళు. ఓకే. అప్పుడు చెంచు రామయ్య అంటే పురంధేశ్వరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి, పురంధేశ్వరి మామ సార్. చెంచు రామనాయుడు అని పేరు. చెంచు రామయ్య సార్. రామనాయుడు చెంచు రామయ్య. ఆ చెంచు రామయ్య అందరినీ పిలిచి 5 గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళని పిలిచి వీళ్ళది ఎక్కువైంది మాదిగోళ్ళది, వీళ్ళని ఏం చేయాలా అని చెప్పి కాంప్రమైజ్ అని చెప్పేసి వీళ్ళు ఊరుకున్నాక ఆ ఎరకలోళ్ళను అక్కడ వాళ్ళు ఇక్కడ అంతా పరిచయం తీసుకుని మధ్యరాత్రి పోయి అంతా మొత్తం 7 మంది ఫ్యామిలీని చంపేసినారు. ఎక్కడ ఉన్న వాళ్ళని చితగొట్టేసినారు, కనపడినట్ట. అప్పుడు మాలాసి ఎంటర్ అయినారు. మాలాసి ఎంటర్ అయి ఒక్కొక్క ఊరు కాపలా ఉంటూ ఒక్కొక్క రోజు భోజనం పెట్టారు. అట్లా ఉద్యమాన్ని ఆ దానికోసానికి కత్తి పద్మరావు రాజీనామా చేసి దాంట్లో లీడ్ చేశాడు. అప్పుడు లీడ్ చేసుకుంటా ఆయన వచ్చేటప్పటికి ఒక మూమెంట్ వచ్చింది మాలల్లో మాదిగలు. ఐకమత్యం ఎక్కువైపోయింది. ఓకే సార్. ఆ తర్వాత మళ్ళా గవర్నమెంట్ మారి చుండూరు వచ్చింది. చుండూరులో మాలల్ని చంపినారు. ఓకే. అప్పుడు అందరు కలిసి ఉద్యమం చేసినారు. చేసేటప్పటికి అప్పుడు వీళ్లకు కన్నుగుటి ఇంత సెక్యూరిటీ పెడితే, ఇంకోటి కారంచేటి ఇష్యూలో చెంచు రామయ్యను పై నమస్కారం పెట్టి ఫుల్ సెక్యూరిటీ పెడితే 4 పోతే 2 ఒక మాల ఒక మాదిగ పోయినారు లోపలికి. వాళ్ళు 2లో మాలోడే చంపినది ఎస్ అన్నాను, వాడిని కాల్ చేసినాడు. అప్పుడు ఈ మాల మాదిగోళ్లను విడదీయకపోతే లాభం లేదనేది ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చింది. అక్కడ బీజం, అది బీజం. తర్వాత ఆ ఉత్తరాదిలో కాంశీరామ్ మూమెంట్ తయారు చేశారు. చేసి 89లో ఆయన చింతామోహన్ రూమ్ లో ఉండేవాడు. మాయావతి కాంశీరామ్ వీడు ఒక రూమ్ నుండి అది మూమెంట్ అంతా చేసుకుంటుండేవాళ్ళు. అక్కడ ఇప్పుడు అది వచ్చినప్పుడు చింతామోహన్ ఎంపీగా ఉండి కారంచుడు వస్తే వాడు మాకు మీ సపరేట్ అవసరం లేదు, మాకు సపరేట్ స్టేట్ ఇవ్వండి, దళిత స్థానం పాకిస్తాన్ ఇచ్చినట్టు అని వీడు పార్లమెంట్ లో అన్నాడు. ఎవరు? చింతామోహన్. ఓకే. ఓకే. అనేటప్పటికీ అందరు పార్లమెంట్ లో ఆయన పక్క చూసి జగజీవన్ రామ్ భుజం తట్టి అప్పుడు రామారావు అనిపించినాడేమో అనే అభిప్రాయంతో ఉంటే ఎన్టీ రామారావు పిలిచినాడు. పిలిస్తే ఏం మాట్లాడినామంటే, నేను కాదు సార్ అంబేద్కర్ గారి మాట నేను అన్నాను, ఆయన బయట అన్నాడు, నేను పార్లమెంట్ లో అన్నాను అన్నాడు. అప్పుడు నేను కూడా వాని వెంబడి పోయినా. పోతే వాడు భుజం తట్టాడు, గోహెడ్ అని. జగజీవన్ రామ్ బాగా అతనికి చేశాడు. జగజీవన్ రాము అంబేద్కర్ పెట్టే రిజర్వేషన్స్ నుంచి డెవలప్ అయినాడు గాని ఎక్కువ పొలం అభివృద్ధి అయినది అతనే. ఉప ప్రధాని వరకు నువ్వు చెప్పినావు, ఉప ప్రధాని అన్నాడు. ఎప్పుడైతే ఆడ బిఎస్పి పుంజుకున్నదో ఇక్కడికి వచ్చేటప్పుడు 89లో ఏ చిన్న పేపర్లో ఏడ బిఎస్పి మీటింగ్ అంటే మాదిగలు తండోపతాండాలుగా పోయినారు. అప్పుడు కాంశీరాము శక్తి మీటింగ్ పెట్టాడు జింకానా గ్రౌండ్స్ లో. మీటింగ్ అయిపోతుంటే వస్తున్నారు జనాలు, 10 లక్షల మంది వచ్చారు. ఎవడు ఒక పైసా ఇవ్వలేనంతటా వాడు వచ్చినారు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి. వీళ్ళని ఏం చేయాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన మారే ఫీలింగ్ క్రియేట్ చేస్తూ వచ్చినాడు ఇక్కడ కర్నూలులో. సంజీవయ్య గారు ఉండి ఒక్క ఎమ్మెల్యేను రెడ్డి లేకుండా చేశాడు కర్నూలు పార్లమెంట్. ఒక్క రెడ్డి లేకుండా చేసేస్తే అప్పుడు ఒక కె కృష్ణమూర్తి నాయుడు వాళ్ళ నాయనను, పూర్వోలులో ఒక ఎమ్మెల్యే, సాలెలలో ఒక ఎమ్మెల్యే, ఇట్లా బీసీలనల్లా తయారు చేసి ఒక మాల ఒక మాదిగా ఒక్క రెడ్డిని లేకుండా చేశాడు. సూపర్. అప్పుడు జగజీవన్ రావు అన్ని కోట్లు సంపాదించుకున్నా జనరల్ సీట్ లో పోటీ చేయలే. మోగోడు లెక్క సంజయ్ జనరల్ సీట్ లో ఎంపీకి పోటీ చేశారు. చేసేస్తే గెలుస్తాడని యాక్సిడెంట్ చేయించారు. చేసే యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన ఓడిపోయినాడు.
ఓకే. విజయభాస్కర్ రెడ్డి అది చేసినందుకు మినిస్టర్ ఎమ్మెల్యే లేకుండా ఏం లేకుండా బ్రహ్మానంద రెడ్డి మంత్రిగా తీసుకున్నారు, కోఆపరేటివ్ మినిస్టర్ గా. ఓకే ఓకే ఓకే. ఎప్పుడైతే పిఎస్కి వచ్చిందో వీళ్ళ కన్నులు పడినాయి. వీళ్ళంతా ఎంతకాలం కలిసి ఉన్నారు? ఇప్పుడు ఇండిపెండెన్స్ రాకముందు మాలోళ్ళు మాదిగోళ్ళు కలిసి ఉండలే, కొన్ని ఏళ్ళు విడిపోయినారు. ఓకే. ఈయన అంబేద్కర్ పుణ్యాన వీళ్ళందరినీ ఒక మోకేశాడు. అంటే చిన్న చిన్న మన మోకులు వేస్తాం కదా, చిన్న పోగులే కదా, చిన్న చిన్న దారాలే కదమ్మా. అవును సార్, చిన్న చిన్న దారాలే పెద్ద మోకేసే ఈయన కూడా బంధిస్తాయి కదా. అవును అవును. ఆ స్టేజ్ కి వచ్చినారు వీళ్ళందరూ 74 నుంచి 85 అనుకో, ఒక్క 10 ఏళ్ళు మాత్రమే బాగా పోరాటం చేసుకుంటూ వచ్చినారు. ఆ 10 ఏళ్ళు కూడా కలిసి ఉంటే వీళ్ళ కన్ను మండినాయి. ఓకే. అప్పుడు మూవ్మెంట్ తయారు చేసుకుంటూ వచ్చాడు చంద్రబాబు. వాడైనాక రామారావు అయినాక చంద్రబాబు వచ్చాడు. వీడే సూత్రధారి. ఇప్పుడు మొత్తం ఫైనాన్స్ చేస్తున్నదంతా వీడే. ఎప్పుడైతే కారం చెడులో జరిగిందో ఇంకా ఎప్పుడైనా వీళ్ళని కంట్రోల్ చేయలేమని వచ్చింది. అది అసలు కారణం. మాలోళ్ళు మాది వాళ్ళని చంపితే సపోర్ట్ చేయడం నేరమా కృష్ణమాదిగా? వీడు ఆడ లేనే లేడు. వాడు అప్పుడు వాడు యాడనో ఉన్నాడు. వాడు 8వ తరగతి ఫెయిల్ అయినాడు, పాస్ అయినాడు తెల్లదోనికి. వానికి ఏం తెలుసు చట్టాలు గిట్టాలు? 20 ఏళ్ళు జడ్జిమెంట్ అయిన తర్వాత వీడు ఇంప్లీడ్ అయినాడు పంజాబ్ దాంట్లో. అది అలౌ చేయలే. వాడు ఎన్వి రమణ గాడు 20 ఏళ్ళ దాన్ని డిలే కండౌన్ చేసి అలౌ చేశాడు. 20 ఏళ్ళ నుంచి ఊరికి ఉన్నదాన్ని 3 నెలలు టైం ఇస్తారు అప్పీల్ చేయడానికి, 2 నెలలు. అటువంటి దాన్ని వీడు రమణగాడు చంద్రబాబు మాట్లాడుకొని చేశారు. వీళ్ళు తర్వాత మోడీ గారికి ఏమైంది, ఆడ ఇబ్బంది అయింది. మాయావతిని కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు వాడు. మాయావతిని సీఎం చేస్తామని సోనియా గాంధీ ఫోన్ చేస్తే కూడా ఆమె ఎత్తలే భయపడి ఆమెను దాంట్లో ఇరికించినాడు సిబిఐ కేసులో. సిబిఐ కేసులో ములాయం సింగ్ యాదవ్ ఉంటే వాడిని తప్పించినారు. ఈమెను ఇంతవరకు సిబిఐ కేసులను చట్టే పెట్టారు. అందుకోసానికి ఆమె మాట్లాడలేకపోతా ఉండింది. లేకపోతే ఆమె కలిసి ఉండింటే అయిపోయేది. ఈ జడ్జిమెంట్ కూడా ఫిబ్రవరిలో ఇచ్చింటే ఈడ చంద్రబాబు నాయుడు గెలవడు, అంతే. అక్కడ మోడీ గారు గెలవడు. అది ఇది కరెక్ట్ పాయింట్. దాన్ని 1 వారం నుంచి చూస్తున్న ఫోన్ సెర్చ్ చేస్తే వచ్చింది ఇప్పుడు. అందుకోసానికి మీతో మాట్లాడుతున్న వివరాలని. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా మీ పేరు ఫీడ్ చేసుకుంటే నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. మీకు ఎప్పుడు ఏమైనా డౌట్ వస్తే నాకు అడుగు. ఓకే సార్, ఏమన్నా ఉంటే దీని గురించి చెప్తా. ఓకే సార్.